హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సూజిని చూస్తాం. తను వాళ్ళ డ్యాడీతో ఫోన్ మాట్లాడుతూ ఒక బిల్డింగ్‌లోకొస్తుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి. తను లిఫ్ట్‌లోకి రాగానే అప్పుడే డ్రామాలోని మేల్ లీడ్ హాన్ లిఫ్ట్‌లోకి వస్తాడు. అతన్ని చూసి వావ్! ఈ పర్సన్ ఏంటి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటుంది. ఇతను నా టైప్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతాడు అనుకుంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమో తనని తిడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పకుండా అబ్రాడ్ ఎందుకు వెళ్ళిపోయావు? అలాగే మన ఫ్యామిలీలో ఇంతవరకు ఏ అమ్మాయి ఇలా చేయలేదు. నా మాట వింటున్నావా లేదా అని వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటే, డ్యాడీ నేనిప్పుడు 25 ఇయర్స్ వచ్చాను. నేనెక్కడికైనా వెళ్తాను. ఏదైనా చేస్తాను. నాకెవరైనా నో చెప్పగలుగుతారా? అనగానే హానేమో హా అంటాడు. సో, సూజీ ఏమో అతని మొఖం చూస్తూ ఉంటుంది. స్ అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, చూడు నీ సిస్టర్ నా మాట ఎంత మంచిగా వింటుందో. నువ్వున్నావనంటే డ్యాడీ నువ్వు మమ్మీనే నన్ను కంట్రోల్ చేయలేకపోయింది. సో, నువ్వు నన్నెవరైనా కంట్రోల్ చేస్తారనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. సో, అప్పుడే అతనేమో హా అంటాడు. మళ్ళీ హాన్ ఏంటి ఫస్ట్ టైమ్ కోయిన్సిడెన్స్ అనుకున్నాను. కానీ సెకండ్ టైమ్ కూడా సేమ్ రిపీట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఇతను నన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమో అంటూ ఉంటాడు. చూడు నీకు మ్యారేజ్ అయ్యేంత వరకు నీ రైట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నిన్నెందుకు నేను కంట్రోల్ చేయను? అలాగే మీ గ్రాండ్‌మా నీ కోసం బ్లైండ్ డేట్‌ని ఫిక్స్ చేసింది. నువ్వు రావాలి అనగానే నాకు బ్లైండ్ డేట్ అస్సలు నచ్చదు. కావాలంటే రోడ్ మీద ఉన్న పర్సన్ తీసుకొచ్చి ఓకే చేస్తాను. అలాగే మీ దగ్గరికి తీసుకొస్తాను. నువ్వు ఓకే చెప్తావా అనగానే మళ్ళీ హాన్ హా అంటాడు. ఇమ్మీడియేట్‌గా హాన్‌ని పిలుస్తుంది. ఏంటి ఇతను కావాలనే అంటున్నాడు కావచ్చని. అతని బ్లూటూత్ తీసి ఏమైంది అని అంటాడు. ఏం లేదు అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోన్ మాట్లాడుతున్నాడు. నేనే రాంగ్‌గా అర్థం చేసుకున్నానని. అతనేమో తన అసిస్టెంట్‌తో ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే లిఫ్ట్ నుంచి బయటికి రాగానే తనకి ఇయర్ రింగ్ దొరుకుతుంది. ఇమ్మీడియేట్‌గా తనని ఫాలో అవుతూ తనకివ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ సూజిని వాళ్ళ ఫ్రెండ్ మీట్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ డ్రింక్ తాగడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే కాలింగ్ బెల్ రింగ్ కాగానే ఇమ్మీడియేట్‌గా సూజీ అంటుంది, నేనెళ్ళి చూస్తాను అని డోర్ ఓపెన్ చేయగానే హాన్ ఉంటాడు. హాన్‌ని చూసి ఈ పర్సన్ లిఫ్ట్‌లో పర్సన్ కదా అని, ఏంటి నా ఫ్రెండ్ నేను కూడా పార్టీకి పిలిచిందా అంటే, లేదు నేను నీకు ఈ ఇయర్ రింగ్ తీసుకొచ్చాను అనగానే, ఓహ్! సరే నువ్వు లోపలికి రావచ్చు కదా! మేము పార్టీ చేసుకుంటున్నాం. నువ్వు కూడా యాడ్ కావచ్చు కదా! అనగానే అతను నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటాడు. సరే నువ్వు రింగ్ తీసుకొచ్చావు కదా! నేను నీకెలా థాంక్స్ చెప్పాలి అంటే, ఇది చిన్న మ్యాటరే కదా! థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. సరే నువ్వు సిటీలో కొత్త అనుకుంటా. నువ్వు మా హౌస్‌కి రా. ఇప్పుడు డ్రింక్ చెయ్యి. మా ఫ్రెండ్స్‌ని కూడా పరిచయం చేస్తాను అనగానే తను అనుకుంటాడు, పక్కన ఫ్లాట్‌లో నా కజిన్ ఉంటుంది కదా! నా కజిన్ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారో నేను కూడా తెలుసుకోవాలి అని లోపలికి వెళ్ళడానికి ఓకే అంటాడు. అలా లోపలికి వెళ్ళగానే సూజీ ఏమో తన నేమ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అలాగే ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. అతను కూడా తన నేమ్ చెప్తాడు. తను అడుగుతుంది, నాకు ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తావా అంటే, లేదు నేను చేయను అని అంటాడు. సరే నేనే పెట్టుకుంటాను అని తను మిర్రర్‌లో చూస్తూ ఇయర్ రింగ్ పెట్టుకుంటూ ఉంటే, హాన్ ఏమో తనని చూస్తూ ఉంటాడు. తను చూసేసరికి మళ్ళీ ఫేస్ సైడ్ పెడతాడు. కానీ అలాగే తను అడుగుతుంది, "ఏమైనా డ్రింక్ చేస్తావా?" అంటే, "లేదు లేదు నేను డ్రింక్ చేయను" అనగానే, "ఏంటి నీ డ్రింక్‌లో ఏమైనా కలుపుతాను అనుకుంటున్నావా?" అని తను అంటూ ఉంటే, "లేదు" అని తను అంటాడు. అప్పుడే సడెన్‌గా సూజీ ఏమో స్లిప్ అయ్యి హాన్ మీద పడిపోతుంది. హాన్ ఏమో తనని, "నీకేం దెబ్బ తగలలేదు కదా!" అంటే, "నాకెలాంటి దెబ్బ తగలలేదు" అనగానే, "సరే మంచిది. ముందు నా మించి లేస్తావా అమ్మాయి" అనగానే, "ఏంటి నువ్వు ఊరికే అమ్మాయి అంటున్నావు? నా పేరు చెప్పాను కదా! నా పేరు మర్చిపోయావా? నా పేరు చెప్తేనే నేను లేస్తాను" అనగానే హాన్‌కి చాలా కోపమొచ్చి ఇమ్మీడియేట్‌గా సోఫా నుంచి లేచి తనని కూర్చోపెట్టి, "నువ్వేమనుకుంటున్నావు? నేను ఫ్లర్టింగ్ చేస్తే పడిపోతాననుకుంటున్నావా? నేను నీకస్సలు సెట్ కాను. నువ్వు వేరే పర్సన్‌ని ఫ్లర్ట్ చేయు. నా దగ్గర కాదు ఇలాంటి పనులని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్కనే ఉన్న తన కజిన్ హౌస్‌కి. వాళ్ళ కజిన్ ఏమో డోర్ ఓపెన్ చేసి, "ఏంటి నువ్వు ఉత్తి చేతులతో వచ్చావు" అని అంటూ ఉంటుంది. ఇదంతా బయట నుంచి కూడా డోర్ దగ్గరికి వచ్చి ఇదంతా చూస్తూ, "ఫస్ట్ టైమ్ ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అలాగే ఫ్లర్టింగ్ చేశాను. కానీ నా హార్ట్ ఇంత తొందరగా బ్రేక్ అవుతదని నేను అనుకోలేదు" అనుకుంటుంది. వాళ్ళ కజిన్ ఏమో హాన్‌ని అడుగుతూ ఉంటుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు బ్రదర్? నన్ను చెక్ చేయడానికి వచ్చావా?" అంటే, "మమ్మీకి నీ మీద కొంచెం టెన్షన్ ఉంది. అందుకే నేను నీకోసం వచ్చాను" అంటే, "మమ్మీ అనవసరమైన వాటి మీద టెన్షన్ పడుతుంది" అనగానే, "ఎందుకు టెన్షన్ ఉండదు? నువ్వు సిటీకి రాగానే ఎవరో స్ట్రేంజర్స్‌తో కలిపి క్లబ్‌కి వెళ్ళావు. అలాగే నీ కాలికి దెబ్బ కూడా తగిలింది కదా!" అంటే, "ఎవరో స్ట్రేంజర్ కాదు. పక్కనే ఉన్న నా నైబర్ సిస్టర్" అని చెప్తుంది.
అలాగే కాలుకి దెబ్బ తగలడం కూడా నా తప్పేలే అని అంటుంది. కానీ బ్రదర్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అనగానే లేదు అని. అలా ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు నీ దగ్గర నుంచి ఎవరో అమ్మాయి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అంటే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే చెప్తూ ఉంటాడు. లేదు మీ నైబర్ పక్కన ఉన్న అమ్మాయి ఉంది కదా! అంటే ఓహ్! నైబర్ సిస్టరా? అంటే లేదు లేదు వాళ్ళ ఫ్రెండ్ నాకు తగిలిందిలే అని చెప్తాడు. అప్పుడే తను అంటుంది, ఓహ్! నిన్ను అమ్మాయిలు మళ్ళీ ఫ్లర్ట్ చేయడానికి చూస్తున్నారా బ్రదర్ అని వాళ్ళ కజిన్ అంటూ ఉంటుంది. చూడు నేను నీకొక విషయం చెప్తున్నాను. నువ్వు సిటీకి వచ్చావు కాబట్టి ఫ్రెండ్స్ చేసుకో. నేను వద్దనట్లేను. కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. తను కూడా ఓకే బ్రదర్ అని అంటుంది. సో, ఇక్కడేమో తను డల్‌గా కూర్చునేసరికి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, ఏమైంది సుజి అని అంటుంది. నా హార్ట్ బ్రేక్ అయింది అంటే, నువ్వు ఇంతమంది అబ్బాయిల హార్ట్ బ్రేక్ చేసావు కదా! నీ హార్ట్ ఎవరు బ్రేక్ చేశారు అనగానే, ఏంటి నీకు జోక్‌గా అనిపిస్తుందా అంటే, అలా ఏం కాదులే అని అలా సరే నేను వెళ్తున్నాను అని బయటికొస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ యొక్క బ్రదర్ వస్తాడు అదే టైంకి. హాన్ కూడా బయటికి రాగానే వాళ్ళ ఫ్రెండ్ యొక్క బ్రదర్ ఏమో హాన్‌ని చూసి, "ఏంటి నువ్విక్కడ ఏం చేస్తున్నావు మిస్టర్ హాన్" అని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి. సో, అలాగే వాళ్ళ సిస్టర్‌కి సూజికి పరిచయం చేస్తాడు. ఇతను నా బిజినెస్ పార్ట్నర్ అలాగే లా ఫ్యామిలీ యొక్క సీఈఓ అనగానే, ఓహ్! ఓకే అని చెప్తాడు. జియా ఏమో నేను వెళ్తున్నాను అంటే, ఆగు నువ్వు వెళ్ళే దారిలోనే వీళ్ళ హౌస్ కూడా ఉంటుంది కదా! నువ్వు తినని డ్రాప్ చెయ్యి అనగానే, సూజీ అంటుంది లేదు లేదు. తన గర్ల్ ఫ్రెండ్ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటుంది మేము వెళ్తే అనగానే, వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నా బిజినెస్ అప్పటినుంచి చూస్తున్నాను ఇతన్ని. ఇతను సింగిల్‌గానే ఉన్నాడు అనగానే, మరి ఆ అమ్మాయి ఎవరు? పక్కనున్న అమ్మాయి అంటే హాన్ అంటూ ఉంటాడు. తను నా కజిన్ అనగానే, సరే తినని తీసుకెళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్ యొక్క బ్రదర్ చెప్పగానే, ఓకే అని వాళ్ళిద్దరూ కార్‌లో వెళ్తూ ఉంటారు. తను కార్‌లో కూర్చొని నాకు సీట్ బెల్ట్ పెట్టడానికి హెల్ప్ చేయవా? అనగానే, లేదు నేను చేయను అంటే, అసలు నువ్వెంత హార్ట్‌లెస్ ఉన్నావని అంటూ ఉంటుంది. నువ్వు గట్టిగా హ్యాండ్ పట్టుకోవడం వల్ల నాకు బాగా పెయిన్ వస్తుంది అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా అతను క్లోజ్‌గా వచ్చి చూడు నువ్వు ఇంకా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకు. నాకు పేషెన్స్ ఎక్కువ ఉండదు అని అంటాడు. సరేలే నేనే పెట్టుకుంటాను అంటుంది. కానీ తనకు చాలా చలి పెట్టడం వల్ల తనని ముందు సీట్‌లోకి రమ్మని కూర్చోమంటాడు. అలా చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను అనుకున్నంత సింగిల్ మైండెడ్ కాదులే నువ్వు అని అంటుంది. అలాగే అడుగుతూ ఉంటుంది. సరే నువ్వు కొత్తగా సిటీకి వచ్చావు కదా! నువ్వు ఇంకా ఎన్ని డేస్ ఉంటావు? ఎప్పుడు వెళ్తావు? అంటే నేను నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మనిద్దరి మధ్యలో అంత రిలేషన్‌షిప్ లేదులే అని అంటాడు. సరే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. దానికి నాకు లాయర్ అవసరం ఉంటాడు అప్పుడప్పుడు. సో, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? అంటే నీకు కావాలంటే నేను మంచి లాయర్‌ని సజెస్ట్ చేస్తాను అనగానే, నిజంగా నువ్వెంత బోరింగ్ క్యాండిడేట్‌వి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనంటాడు, "నేను చెప్పాను కదా! నేను ఫ్లర్టింగ్ చేస్తే పడిపోయే పర్సన్ కాదని. దానికోసం ఇంకో పర్సన్‌ని వెతుకు" అని మళ్ళీ తనతో చెప్తూ ఉంటాడు. అలా తను మాట్లాడుతూనే పడుకుంటుంది. అలా సిగ్నల్ రాగానే హానేమో తనని చూస్తూ, తిను పడుకుంటే ఎంత క్యూట్ అలాగే ప్రశాంతంగా ఉంది అని అనుకుంటాడు. తన హౌస్ రాగానే లేపుతాడు అడ్రెస్ చెప్పింది కాబట్టి. "ఏంటి నన్ను ఇక్కడి నుంచి పంపడానికి ఎంత ఫాస్ట్‌గా ఉన్నావు? సరే ఎంతమంది కావాలి?" అంటే, "నన్ను నమ్ముకోను" అనగానే, "నాకెందుకయ్యా నువ్వు నువ్వేమన్నా తక్కువ ప్రైజా? నాకు తెలిసి నిన్ను అఫోర్డ్ చేయలేను కానీ, నిన్ను నా డ్రాప్ చేసావు కదా! దాని ప్రైస్ అడుగుతున్నాను అనగానే, "నువ్వు నా కజిన్ యొక్క నైబర్ ఫ్రెండ్‌వే కదా! సో, ఏం పర్వాలేదు" అనగానే, "అవసరం లేదు. నేను స్ట్రేంజర్స్ కదా! నాకు నీ మనీ అవసరం లేదు. చెప్పు. నీ నంబర్ చెప్పు" అని అడుగుతూ ఉంటుంది. సరే నీకు మనీ పంపియాలి అనుకుంటే నా కజిన్‌కి పంపియు అంటే, తన నంబర్ నా దగ్గర లేదు అనగానే అతని నంబర్స్ ఇవ్వాల్సొస్తుంది. సో, అతనేమో థాంక్ యూ చెప్పి 250 సెండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హౌస్‌కి వెళ్ళి హాన్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. అందులో ఓన్లీ అతను లా ఫార్మ్ యొక్క సీఈఓ అనే ఉంటుంది. తన ఫ్యామిలీ గురించి, తన ప్రైవేట్ మ్యాటర్ గురించి ఏముండదు. అనుకుంటూ ఉంటుంది. ఈ పర్సన్ ఏంటి ఆన్‌లైన్‌లో కూడా తన ఫ్యామిలీ గురించి లేదు. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అనుకుంటుంది. తనేమో మార్నింగ్‌లో హాన్ గురించి డ్రీమ్ కంటూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను నిన్ననే కదా మీట్ అయింది. ఈరోజేంటి ఇంత మంచి డ్రీమ్ వస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ యొక్క బట్లర్ నుంచి కాల్ వస్తుంది. ఈరోజు మీరు బ్లైండ్ డేట్‌కి వెళ్ళాల్సిందే అంట. ఆర్డర్ వచ్చింది. సో, మీ సిస్టర్ మీ హౌస్ బయట వెయిట్ చేస్తుంది అనగానే, నీకు టైం ఎంతో తెలుసా? 7:30నే అయింది అని నాకు తెలియదు. గ్రాండ్‌మా ఆర్డర్ వేసింది అంటే సరే వస్తున్నాను అని తను ఇమ్మీడియేట్‌గా తన హౌస్ నుంచి వాళ్ళ హౌస్‌కి వెళ్తుంది. వాళ్ళ సిస్టర్ ఏమో తన కోసం హౌస్ బయట వెయిట్ చేస్తూ ఉంటే, వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, "సిస్టర్ నువ్వు డ్యాడీతో ఎందుకు లాస్ట్ టైమ్ అలా మాట్లాడావు? డ్యాడీ చాలా అప్సెట్ అయ్యాడు" అనగానే వాళ్ళ సిస్టర్‌తో చెప్తూ ఉంటుంది, "చూడు నీకు చూసిన మ్యాచ్ కూడా నీకు నచ్చకపోతే నువ్వు డ్యాడీకి నో చెప్పు. నచ్చకపోయినా చేసుకోవాల్సిన అవసరం లేదు" అనగానే వాళ్ళ సిస్టర్ ఏమో ఓకే అంటుంది. అలా లోపలికి రాగానే వాళ్ళ డ్యాడీతో అంటుంది, "నాకు హౌస్ యొక్క అడ్రెస్ బాగానే తెలుసు. నా కోసం సిస్టర్‌ని అలా బయట నిలబెట్టకు" అని చెప్పి అంటూ ఉంటుంది.
అలాగే వాళ్ళ గ్రాండ్‌మా ఏమో తన కోసం "నీకోసం ఒక బ్లైండ్ డేట్‌ని చూసాను. అతను చాలా మంచోడు. డ్యాడీ యొక్క బిజినెస్ పార్ట్నర్ యొక్క బాబునే." అలాగే అని చెప్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మామ్ కూడా తనని అడుగుతూ ఉంటుంది. వాళ్ళందరిని తట్టుకోలేక సరే నేను బ్లైండ్ డేట్‌కి వెళ్తాను. కానీ ఒక కండిషన్ ఇంకా 3 మంత్స్ దాకా నన్ను బ్లైండ్ డేట్ గురించి పేరెత్తొద్దు అనగానే వాళ్ళేమో ఓకే అంటారు. తనేమో బ్లైండ్ డేట్ పర్సన్ దగ్గరికి వెళ్ళగానే అతనేమో హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తనేమో సైలెంట్‌గా కూర్చుంటుంది. అప్పుడే ఆ పర్సన్ ఏమో తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, "నేను రీసెంట్‌గానే అబ్రాడ్ నుంచొచ్చాను. నా ఫ్యామిలీలో నేనొక్కడినే కాబట్టి బిజినెస్‌ని హ్యాండిల్ చేద్దామనుకున్నాను. కానీ వారసత్వంగా ఫ్యామిలీ బిజినెస్సే చూసుకుంటున్నాను" అని చెప్తూ ఉంటే తననుకుంటుంది, "ఏ చిన్న ఫ్యామిలీ అలాంటిది ఇంత కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నాడు" అని అనుకుంటుంది. ఆ పర్సన్ అంటూ ఉంటాడు, "చూడు నువ్వు మ్యారేజ్ అయ్యాక ఓన్లీ ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళ్ళొద్దు. అలాగే ఒక మంచి వైఫ్ లాగా ఉండాలి" అనగానే తనకి చాలా కోపమొస్తూ ఉంటుంది. 2 చెంపలు పగలగొడదాం అనుకుంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "నేను విన్నాను. నీ క్యారెక్టర్ అలాగే నీ రెప్యుటేషన్ అంత బాలేదంట కదా! సో, నువ్వు నీ లిమిట్స్‌లో ఉంటే బావుంటుంది మ్యారేజ్ అయ్యాక" అనగానే ఇమ్మీడియేట్‌గా లేచి మనిద్దరికీ సూటబుల్ కానప్పుడు ఇక్కడే మనం ఇంకోసారి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎండ్ చేస్తే సరిపోతుంది అంటే, "ఏంటి నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా?" అనగానే, "అవును" అని అంటుంది. "చూడు అయినా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోనని మా డ్యాడీకి చెప్పాను. ఎందుకంటే నీ రిప్యుటేషన్ ఆల్రెడీ ఆన్‌లైన్‌లో గలీజ్‌గుంది. నీ సిస్టరే నీకంటే చాలా బెటర్. కానీ మీ డ్యాడీ నిన్ను సజెస్ట్ చేసింది కాబట్టి నిన్ను మ్యారేజ్ చేసుకుంటున్నాను" అని చెప్తూ ఉంటే తనకు చాలా కోపమొచ్చి స్లాప్ చేస్తుంది. అతను మళ్ళీ రివర్స్ కొట్టబోతూ ఉంటే మళ్ళీ అతన్ని కొట్టగానే అతనేమో భయపడి "నీ సంగతి తర్వాత చూస్తాను" అని బయటికొచ్చేస్తాడు. అలా వెనక్కి తిరగగానే హాన్ అలాగే తన కజిన్ ఉంటారు. తన కజిన్ ఏమో "వావ్ సిస్టర్ మీరు బాయ్స్‌ని ఇంత అమేజింగ్‌గా కొడుతున్నారు" అని పొగుడుతూ ఉంటుంది. హాన్‌తో అంటూ ఉంటుంది, "మనం సెకండ్ టైమ్ మీట్ అవ్వాం" అనగానే వాళ్ళ కజిన్ అంటుంది, "ఏంటి మీ ఇద్దరికీ ఒకరొకరు తెలుసా?" అని అడుగుతూ ఉంటుంది. "లేదు లాస్ట్ టైమే మీట్ అయ్యాను" అని సూజీ అనగానే, "ఓహ్! నాకర్థమైంది. మా కజిన్‌ని చేజ్ చేసే అమ్మాయి నువ్వేనా?" అనగానే హానేమో తన కజిన్ వైపు సీరియస్‌గా చూస్తాడు. పద తినడానికి వెళ్దామంటే, వాళ్ళ కజిన్ ఏమో సూజిని అడుగుతూ ఉంటుంది. "నువ్వు కూడా మాతో పాటు డిన్నర్‌కి జాయిన్ అవ్వచ్చు కదా!" అంటే, "లేదు లేదు నాకు వర్క్ ఉంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, "ఏంటి బ్లైండెడ్ పర్సన్‌ని రిజెక్ట్ చేసావంట" అంటే, "డ్యాడీ తను ఇలా మాట్లాడాడు" అని అవన్నీ చెప్పేసరికి, "ఏంటి నా కూతురుతో ఇలా మాట్లాడడానికి వాళ్ళకెంత ధైర్యం? నేను వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తానో చూడు" అని కాల్ కట్ చేస్తాడు. వావ్! నా డ్యాడీ నా కోసం ఎంత ప్రొటెక్టివ్‌గా ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ కజిన్ ఏమో చెప్తూ ఉంటుంది. "ఆ బ్యూటిఫుల్ అమ్మాయి ఎంత బావుంది. అలాగే అమేజింగ్ అనిపిస్తుంది. మీ ఇద్దరికి ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్" అని. "ఆ అమ్మాయి పేరేంటి?" అంటే, "నాకు తెలియదు. నువ్వు ముందు ఫుడ్ తిను" అని హాన్ అంటాడు. ఇమ్మీడియేట్‌గా తన నైబర్ సిస్టర్‌కి మెసేజ్ చేసి, "నీ బ్యూటిఫుల్ ఫ్రెండ్ యొక్క పేరేంటి?" అని అడుగుతుంది. ఇమ్మీడియేట్‌గా తన పేరు చెప్పగానే, "ఏంటి ఏం అవసరం?" అంటే, "లేదు రెస్టారెంట్‌లో మీట్ అయ్యాను. తనతో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. అందుకే నీకు మెసేజ్ చేశాను" అనగానే, తనేమో నేమ్ చెప్తుంది. ఆ నేమ్‌తో తన అకౌంట్‌ని సెర్చ్ చేయగానే, తన మీద చాలా బ్యాడ్ రూమర్స్ తన రెప్యుటేషన్ అంతా ఖరాబ్ అయి ఉంటుంది. తన గురించి అవన్నీ చూసి తను షాకింగ్‌లో ఉంటుంది. అప్పుడే హాన్ అడుగుతాడు, "ఏమైంది?" అంటే, "ఏం లేదు బ్రదర్ చూడు తన గురించి ఎన్ని బ్యాడ్ రూమర్స్ ఉన్నాయో. ఒకవేళ తను నిన్ను చేజ్ చేసిందనుకో, నువ్వు తనని లవ్ చేయకు. ఎందుకంటే మేబీ తను నిన్ను చేజ్ చేసి వదిలేసి వెళ్ళిపోతే ఎలా? నువ్వు చాలా డేస్ నుంచి సింగిల్‌గా ఉన్నావని నీకోసమే నేను భయపడుతున్నాను" అనగానే అతను అంటూ ఉంటాడు, "ఫస్ట్ వేరే పర్సన్ గురించి మనం వాళ్ళకి తెలియకుండా మాట్లాడొద్దు. రాంగ్‌గా గెస్ చేయొద్దు. ఇంకోటేంటంటే ఆన్‌లైన్ రూమర్స్ ఎప్పుడూ నమ్మొద్దు. నువ్వు తెలియకుండా ఎవరిని చేజ్ చేయొద్దు" అనగానే, "ఓకే బ్రదర్" అని అంటుంది. అలా అతనేమో స్మోక్ చేయడానికి బయటికి రాగానే సూజికి దగ్గరికొచ్చిన బ్లైండెడ్ పర్సన్ ఏమో వాళ్ళ డ్యాడీకి కాల్ చేసి, "డ్యాడీ తను డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసిందంటే నువ్వు తనతో ఏమన్నావు? వాళ్ళ డ్యాడీ నాకు ఫోన్ చేసి ఫుల్‌గా తిట్టాడు అని. నీ వల్ల నా బిజినెస్ కూడా ఖరాబ్ అయ్యేది" అని చెప్తూ ఉంటాడు. "డ్యాడీ నీకు తెలుసా తను నన్ను కొట్టింది" అంటే, నిన్ను కొడితే నువ్వు తనని ఏం తిట్టావో ఏమో" అని వాళ్ళ డ్యాడీనే తనని తిట్టి కాల్ కట్ చేయగానే బ్లైండెడ్ పర్సన్ సూజిని తిడుతూ ఉంటాడు. "తిను కొంచెం రిచ్ పీపుల్స్ లాగా పెరిగినంత మాత్రాన తిన బిహేవియర్ ఏంది? ఇంత గలీజ్‌గా ఉంది. ఎంత బ్యాడ్ క్యారెక్టర్. ఎంతమంది అబ్బాయిలతో నైట్ స్పెండ్ చేసిందో" అని ఫుల్‌గా తిడుతూ ఉంటాడు. ఇదంతా పక్క నుంచి హాన్ వింటూ తనకు చాలా కోపమొచ్చి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్లి గట్టిగా కొడతాడు. "నువ్వేంటి అలా కొడుతున్నావు" అంటే, "నువ్వు ఒక అమ్మాయి గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నావు" అని అంటూ ఉంటే, "ఓహ్! నువ్వు ఆ అమ్మాయి వల్ల పడిపోయావా? తనంత మంచి అమ్మాయి కాదు అన్నా కానీ, నీకు తన గురించి మాట్లాడే రైట్స్ లేవు" అని కొడతాడు. "సరే నువ్వు నన్ను కొట్టడానికి అసలు నువ్వెవరు" అనగానే, "నా పేరు హాన్. నేను లా గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బయటికొస్తూ ఉంటే తనేమో కార్‌లో కూర్చొని ఇమ్మీడియేట్‌గా హాన్‌ని చూసి తన దగ్గరికి వచ్చి, "ఇది సెకండ్ టైమ్ మనం మీట్ అవ్వడం" అని చెప్తుంది. అలాగే "నీ బాడీ ఏంది ఇంత బావుంది" అని
నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేస్తావా అని అంటూ తనని టచ్ చేయబోతూ ఉంటే, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని, లేదు ఫిజికల్‌గా టచ్ చేద్దామని అని అంటూ ఉంటుంది. తనేమో గట్టిగా హ్యాండ్ పట్టుకుంటాడు. ప్లీజ్ నాకు పెయిన్ వస్తుంది వదిలేయ్ అనగానే అతను వదిలేస్తాడు. అప్పుడే తను అంటుంది, ఏంటి ఊరికే నా పేరు అమ్మాయి అమ్మాయి అని పిలుస్తావు? నా పేరు మర్చిపోయావా? నా పేరు సూజీ అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అతనేమో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్‌లో. తనేమో బ్లైండెడ్ పర్సన్‌ని చూస్తూ, ఏంటి ఇతని బాడీకి ఇన్ని దెబ్బలు తగిలాయి, ఎక్కడి నుంచి పడిపోయాడు అని ఇతను దీనికి డిజర్వ్ అవుతాడులే అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్లైండెడ్ పర్సన్ ఏమో వాళ్ళ డ్యాడీకి కాల్ చేసి, డ్యాడీ మిస్టర్ హాన్ లాయర్ అంట, అతను నన్ను కొట్టాడు అనగానే, నువ్వేమనుకుంటున్నావు, అతనితో మనం రివెంజ్ తీసుకోవద్దు, అతను లా గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ, నువ్వు అతని గురితో గొడవ పెట్టుకుంటే ఊరుకోను అని వాళ్ళ డ్యాడీ మళ్ళీ తిట్టి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడేమో సూజికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఒక మంచి క్రౌన్ వస్తుంది. అది పెట్టుకొని వాళ్ళ ఆంటీకి, ఆంటీ గిఫ్ట్ బాగా నచ్చింది అని వీడియో కాల్ మాట్లాడుతూ, ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచి వాళ్ళ ఆంటీనే తనకంత క్లోజ్. అలాగే తన 25థ్ బర్త్‌డేకి అడ్వాన్స్‌గానే విష్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ యొక్క పెయింటింగ్ చూస్తూ, ఈ పెయింటింగే లేకపోతే మా మమ్మీ ఎలా ఉంటుందో నేను మర్చిపోయేదాన్ని. మా మమ్మీ నేర్పింది నాకు ఇంకా గుర్తుంది. లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఎవరి గురించి బాధపడొద్దు. ఎవరిని చూసినా భయపడొద్దు. అలాగే లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలి మనకి నచ్చినట్టు అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో హాన్ దగ్గరికి తన బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ సిస్టర్‌ని తీసుకొనొస్తాడు. వాళ్ళ సిస్టర్ అంటుంది, మిస్టర్ హాన్ నేనిక్కడికి మీని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. నా ఫ్రెండ్ యొక్క బర్త్‌డే ఉంది కదా! తను ఇది ఇక్కడే పార్టీ చేసుకుంటుంది. ఇన్వైట్ చేసింది అందుకే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సూజీ రాగానే సూజీని చూస్తూ వాళ్ళ ఫ్రెండ్ ఎంత బాగున్నావు అని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే హాన్ కూడా సూజీనే చూస్తూ ఉంటాడు. సూజీ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో బర్త్‌డే పార్టీకి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తుంది కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం మేల్ మోడల్స్‌ని హైర్ చేసుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తనేమో నిలబడేసరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది సూజీని, ఏంటి ఈ మేల్ మోడల్స్‌లో ఒక్కరు కూడా నచ్చలేదా అంటే, లేదు నాకెవరు నచ్చలేరు అని హాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడేమో హాన్ బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో సిస్టర్ యొక్క వీడియోస్ చూసి, ఏంటి వీళ్ళు మేడ్ మోడల్స్‌తో పార్టీ చేసుకుంటున్నారా అని అనుకుంటాడు. హాన్ ఏమో తను అనుకుంటూ ఉంటాడు, ఏంటి తిను మేల్ మోడల్స్‌తో పార్టీ చేసుకుంటుందా? నా బాడీ బాగుందని చెప్పింది. ఇలా ఎంతమందికి చెప్పుంటుందో అని జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడేమో సూజీ ఒంటరిగా కూర్చుంటుంది. ఆ ఏ ఒక్క మేల్ మోడల్ మీద కూడా తనకి ఇంట్రెస్ట్ రాదు. హాన్ గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నువ్వేంటి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటే, నేను హాన్‌ని ఇష్టపడుతున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మేబీ ఆ పర్సన్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చు. ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే అతను నిన్నే చూసాడు అనగానే, ఆ టైంలో నువ్వు నీ బ్రదర్ కూడా చూసాడు కదా! మాట్లాడేటప్పుడు ఎవరైనా చూస్తారు అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అలా కాదు నేను కరెక్ట్‌గానే చూసాను. అతను నిన్ను చాలా ఇంట్రెస్టెడ్‌గా చూసాడు అని చెప్తూ ఉంటుంది. సరే సర్లే అని అనగానే, అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ యొక్క బ్రదర్ వస్తాడు. ఏంటి నువ్వింకా వెళ్ళలేదా అని సూజిని అడిగి, సరే నేను తినని తీసుకెళ్తున్నాను. హాన్ వాష్‌రూమ్‌కెళ్ళాడు. అతను ఎళ్ళే రూట్‌లోనే కదా మీ హౌసు. నేను డ్రాప్ చేయమని చెప్తాను కాల్‌లో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాన్‌కేమో వాళ్ళ ఫ్రెండ్ చెప్పగానే సరే అని తన దగ్గరికి వచ్చి, నేను నిన్ను డ్రాప్ చేస్తా పదా అంటే తను డ్రింక్ చేసినట్టు యాక్టింగ్ చేస్తూ, ఏంటి నేను డ్రింక్ చేయాలనుకుంటున్నాను అంటే, నువ్వు ఆల్రెడీ ఫుల్‌గా డ్రింక్ చేసావు కదా అని హాన్ అంటాడు. ఈరోజు నా బర్త్‌డే కదా! ఈ బర్త్‌డే రోజు కూడా రిజెక్ట్ చేస్తావా అనగానే, సో తన కోసం పాపం డ్రింకింగ్‌కి యాక్సెప్ట్ చేస్తాడు. తనేమో డ్రింక్ చేస్తూ ఉంటే ఇంకో గ్లాస్ తాగబోతూ ఉంటుంది. ఇక చాలు సూజీ ఆపేసేయి అంటే, వావ్! నువ్వు ఈరోజు నా పేరు పెట్టి పిలిచావా? ఇది నాకు సర్ప్రైజింగే. నా బర్త్‌డే ఈరోజు సర్ప్రైజింగ్ బర్త్‌డే అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అతను అడుగుతాడు, నేను నీకు ఎన్నో పర్సన్‌ని అనగానే తను అంటూ ఉంటుంది, ఓహ్! నీకు నేను ఆన్సర్ కావాలి అనుకుంటే, నువ్వు ఫస్ట్ ఎవ్రీ ఆన్సర్‌కి నువ్వు ఒక గ్లాస్ డ్రింక్ తాగాల్సిందే. అప్పుడే నేను ఆన్సర్ చెప్తాను అనగానే అతను డ్రింక్ తాగుతాడు. అప్పుడే తను అంటుంది, నువ్వే నాకు నచ్చిన ఫస్ట్ పర్సన్‌వి అని అంటుంది. అది వినగానే అతనేమో, ఏంటి నిజమా అని అతను నమ్మడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంతవరకు ఏ పర్సన్‌ని, ఏ అబ్బాయిని ఇష్టపడలేదు. దగ్గరికి కూడా రానీయలేదు. అలాగే వాళ్ళే నా దగ్గరికొచ్చేవాళ్ళు అనగానే అతను జెలస్‌గా ఫీల్ అవుతాడు. మరి అంతమంది అబ్బాయిలతో ఆడుకున్నప్పుడు నన్నెందుకు టార్గెట్ చేశావని అతను అంటూ ఉంటే, చెప్పాలంటే నువ్వు జెలస్‌గా ఫీల్ అవుతున్నావు కదా! నాకు తెలిసి నువ్వు ఇగ్నోర్ చేసి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అనగానే, లేదు లేదు నేనెందుకు వెయిట్ చేస్తున్నానంటే, రేపు ఎప్పుడైనా మనం మీట్ అయినప్పుడు మంచి ఫ్రెండ్స్‌లాగా ఉండొచ్చు కదా! అనగానే తను చెప్తూ ఉంటుంది, ఫస్ట్ థింగ్ ఏంటంటే
వాళ్ళంతట వాళ్ళు నా దగ్గరికొచ్చి నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తే నాకస్సలు నచ్చదు. అందుకే నేను ఎప్పుడూ ఎవరిని దగ్గరికి కూడా రానివ్వలేదు. సెకండ్ ఏంటంటే, "నువ్వు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నావు. అండ్ నువ్వు చాలా క్యూట్, హ్యాండ్సమ్‌గా ఉన్నావు. అందుకే నువ్వంటే బాగా నచ్చుతున్నావని" అంటూ ఉంటుంది. సరే, అలాగే అంటుంది. ఇప్పుడు నువ్వే అన్నావు కదా! ఇప్పుడు మనం నెక్స్ట్ టైమ్ మీట్ అయినప్పుడు ఫ్రెండ్స్‌లా ఉండొచ్చు అని. 2 డేస్ బ్యాక్ ఏమో మనం స్ట్రేంజర్స్. ఇప్పుడు ఫ్రెండ్స్. ఇంకో 2 డేస్ తర్వాత ఏమైనా చేయొచ్చు కదా! ఇంకొన్ని డేస్ తర్వాత కిస్ కూడా చేయొచ్చు కదా! అని తన లిప్స్ మీద టచ్ చేయబోతూ ఉంటే హానేమో తన హ్యాండ్ పట్టుకొని ఇంకా పద ఇంటికి వెళ్దామని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే టాక్సీలో కూర్చొని డ్రైవర్‌కేమో అడ్రస్ చెప్తాడు. సూజీ ఏమో డ్రింక్ చేసినట్టు ఊగుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు ఫుల్‌గా డ్రింక్ చేసావా? లేదా యాక్టింగ్ చేస్తున్నావా?" అని అంటాడు. సో, తనేమో "నువ్వు ఇంతవరకు నాకు బర్త్‌డే కూడా విష్ చేయలేదు" అంటే, "హ్యాపీ బర్త్‌డే" అని అంటాడు. "ఏంటి నా పేరు పెట్టి పిలవవా?" అంటే, "హ్యాపీ బర్త్‌డే సూజీ" అని చెప్పి అనగానే తను హ్యాపీగా ఫీల్ అయ్యి తన మీదే పడుకుంటుంది ఒళ్ళో. అతనేమో తనని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఈ అమ్మాయి నన్ను ఎంతగా నమ్ముతుంది అని అనుకుంటాడు. అలా హౌస్‌కి రాగానే తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను అస్సలు లేవదు. సో, అతని దగ్గర వేరే ఆప్షన్ లేక తనే ఎత్తుకొని హౌస్ లోపలికి వెళ్తాడు. అలాగే బెడ్ మీద పడుకోబెట్టగానే తనేమో అస్సలు పడుకోదు. "నీకు తెలుసా నేనెవరో?" అంటే, "హా" అని తన పేరు చెప్పగానే తనని బెడ్ మీద పడుకోబెడతాడు. అలా క్లోజ్‌గా లాగుతూ ఉంటే అతనేమో దూరం నెడుతూ ఉంటాడు. కానీ సడెన్‌గా అతను ఒక్కసారిగా కాంప్రమైజ్ అయ్యి తనని క్లోజ్‌గా వెళ్ళేసరికి అప్పుడే తను అంటూ ఉంటుంది, "సేమ్ పర్సన్‌లా అనిపిస్తలేదు" అనగానే తనకి కోపం వచ్చి ఇమ్మీడియేట్‌గా లేసి కోట్ వేసుకుంటాడు. సో, అప్పుడే తనేమో వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తన అసిస్టెంట్‌కి కాల్ చేసి మెయిడ్‌ని రమ్మంటాడు రూమ్ క్లీన్ చేయడానికి. సో, మెయిడ్ వచ్చి రూమ్ క్లీన్ చేసి మ్యామ్ యొక్క బట్టలు కూడా మొత్తం వామిటింగ్స్ అయ్యాయి అనగానే ఇమ్మీడియేట్‌గా బట్టలు చేంజ్ చేయమని తనకి డ్రెస్ ఇస్తాడు. సూజీ ఏమో మార్నింగ్ లేచి, "ఏంటి నేను హాన్యక రూమ్‌లో ఉన్నాను. అలాగే ఇది హాన్యక హౌస్ కదా! బట్టలు ఎవరు చేంజ్ చేశారో అతనే చేంజ్ చేశాడా?" అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా బయటికి రాగానే అతనేమో ఫుడ్ తింటూ ఉంటాడు. "ఏంటి నీ ఫ్రెండ్ అన్నావు కదా! కనీసం బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా పిలవలేదు. అలాగే నా డ్రెస్ చేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ" అంటే, "నేను చేంజ్ చేయలేదు. మెయిడ్ చేంజ్ చేసింది" అంటే, "నా ట్రిక్ వర్కౌట్ అయింది" అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తను అంటుంది, "సరే నేను డ్రింక్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేశానా నీకు?" అని అంటే, "ఓహ్! నీకు డ్రింక్ చేసినప్పుడు ఏం గుర్తున్నప్పుడు మరి కావాలని ఎందుకు డ్రింక్ చేసావు?" అని అంటూ ఉంటాడు. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు ఒక్క పర్సన్‌తో సాటిస్ఫై అయ్యాక ఇంకో పర్సన్‌ని వెతుకుతావా ఏంటి?" అనగానే తనకు చాలా కోపం వస్తుంది. అందరి పర్సన్స్ లాగానే నువ్వు కూడా ఇంటర్నెట్‌లో రూమర్స్ విని సేమ్ ఫీల్ అయ్యావా? నేను నిన్ను మంచి లాయర్ అనుకున్నాను. కానీ నువ్వు జెన్యూన్ పర్సన్ అనుకున్నాను. ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. అండ్ నా గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ బాధపడుతూ ఉంటుంది. నేను అతన్ని నిజంగానే ప్రేమించాను. కానీ అతనేమో నన్ను ఇలా అర్థం చేసుకున్నాడు. నాకు అందరు అబ్బాయిలానే అతన్ని కూడా కొట్టాలనిపించింది. కానీ ఏం చేస్తాను? వదిలేశాను. ఇంకా నాకు అవసరం లేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి, "నిన్న నైట్ హాన్ కాల్ చేసి నువ్వు డ్రింక్ చేసావు కాబట్టి నీ అడ్రస్ అడిగాడు" అంటే, "కానీ నేను కూడా తాగినట్టు యాక్టింగ్ చేసి అడ్రస్ చెప్పలేదు. ఎందుకంటే మీరిద్దరూ సేమ్ హౌస్‌లో ఉంటే కొంచెం మీ ఇద్దరి మధ్యలో రిలేషన్స్ కొంచెం డెవలప్ అవుతుంది" అనగానే, "లేదు మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఎలాంటి రిలేషన్ డెవలప్ కాలేదు. నాకు అతను బోరింగ్ క్యాండిడేట్ అనిపించాడు" అని వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తుంది. అలాగే వాళ్ళ గ్రాండ్‌మా దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్‌మా ఏమో, "సారీ నేను లాస్ట్ టైం బ్లైండ్ పర్సన్‌ని. ఆ పర్సన్ నేను చాలా మంచోడు అనుకున్నాను. కానీ ఆ డేట్ పర్సన్ అస్సలు మంచోడు కాదు కదా! నేను ఇంకెప్పుడు నిన్ను అట్లా బిహేవ్ చేయను. నీ ఇష్టం వచ్చినప్పుడే నువ్వు మ్యారేజ్ చేసుకో" అంటే, "థ్యాంక్ యూ గ్రాండ్‌మా నన్ను అర్థం చేసుకున్నందుకు" అని అంటుంది. ఇప్పుడే తనకి కాల్ వస్తుంది. వాళ్ళ అసిస్టెంట్ నుంచి, "మ్యామ్ ఆఫీస్‌లో ఒక ఆర్టిస్ట్ తన లవ్ కోసం మన ఆఫీస్‌లో నుంచి కాంట్రాక్ట్‌ని బ్రేక్ చేయాలనుకుంటుంది. తను జాబ్ మానేద్దాం అనుకుంటుంది" అంటే ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్తుంది. అలాగే తన లవర్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. టైం హాన్ యొక్క కజిన్‌తో ఆ పర్సన్‌ని చూస్తుంది. ఆ ఫొటోస్ అన్ని చూపించి ఆ ఆర్టిస్ట్‌కి చూపించగానే ఆర్టిస్ట్ ఏమో, "సారీ ఆ పర్సన్ నన్ను చీట్ చేశాడా? ఇంకా నేను ఎప్పుడు ఈ ఆర్టిస్ట్‌గా జాబ్ మానేను. ప్లీజ్ మ్యామ్ ఒక ఛాన్స్ ఇవ్వండి" అని చెప్తుంది. సూజీ ఏమో మళ్ళీ హాన్ యొక్క కజిన్ వాళ్ళ హౌస్‌కి వెళ్తుంది. సో, "నేను లోపలికి రావచ్చా?" అనగానే, లోపలికి రావచ్చు" అని తను లోపలికి తీసుకెళ్తుంది. "సో, నేను పార్క్‌లో ఒక పర్సన్‌ని చూశాను కదా! ఆ పర్సన్‌తో నీకేమైనా రిలేషన్ ఉందా? ఎందుకంటే అతను మా కంపెనీలో ఉన్న ఆర్టిస్ట్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. అతన్ని చీట్ చేశాడు. నిన్ను కూడా ఆ రోజు చూశాను కదా! నీకేమైనా రిలేషన్ ఉందేమో" అంటే, లేదు అతను జస్ట్ నాకు క్యాజువల్ ఫ్రెండ్. అంతకుమించి ఇంకేం లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడే హాన్ కూడా ఉంటాడు. హాన్‌తో ఏం మాట్లాడదు. "సరే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హాన్ కూడా తన వెనకాలే వెళ్తాడు. కజినేమో ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్‌కి కాల్ చేసి, "ఏంటి నీ చీటింగ్ అంతా నాకు తెలిసింది. ఇంకా నీ లవ్‌ని నేను యాక్సెప్ట్ చేయను" అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక్కడేమో హాన్ తన లిఫ్ట్‌లో బతిలాడుతూ ఉంటాడు. "సారీ నేను నిన్ను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను" అంటే, "నేను నీ సారీ యాక్సెప్ట్ చేయను" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి,
గ్రాండ్ మా యొక్క బర్త్డే ఉంది, నువ్వు రావాలి అనగానే ఓకే నేను వస్తాను అని అంటుంది. సో తను వెళ్ళబోతూ ఉంటే ఇమీడియట్గా హానేమో తన హ్యాండ్ పట్టుకుంటాడు. చూడు ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, నువ్వు నన్ను ఇబ్బంది పెడతావని కేసు పెడతాను అనగానే నువ్వు చేసింది ఇంకా ఎక్కువ అని అనుకుంటూ ఉంటాడు. నువ్వు నన్ను కిస్ చేసావు, అది కూడా వేరే ఎవరో మ్యాన్ అనుకున్నావని బాధపడుతూ ఉంటాడు. నీతో నాకు టైంపాస్ లవ్ కాదు రియల్ లవ్ కావాలి అని అనుకుంటాడు. అలాగే ఇక్కడేమో తను హౌస్లో ఉంటుంది. అప్పుడే హానిక కజిన్ కాల్ చేసి సిస్టర్ పబ్కి వెళ్తున్నాను, నాతో పాటు డ్రింక్ చేయడానికి వస్తారా, నాకు చాలా బాధగా ఉంది అనగానే వెళ్తుంది. హాన్ వాళ్ళ కజిన్ ఏమో తనని మీటే చెప్తూ ఉంటుంది. చెప్పాలంటే ఆ పర్సన్ నన్ను ఇష్టపడ్డాడు, సో అతను ప్రపోజ్ చేశాడు, నాకు కూడా అతనంటే చాలా కొంచెం ఇష్టం ఉంటుండే, కానీ ఇప్పుడు రియాలిటీ తెలిసింది కాబట్టి డైరెక్ట్గా అతనికి నో చెప్పాను, కానీ కొంచెం బాధ అనిపించింది అని చెప్తుంది. సో తనేమో ఏం కాదు ఫస్ట్ తెలిసింది కదా అని సూజీ ఏమో తనని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే తన కజిన్కి వాళ్ళ హాన్ కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు అంటే నేను డ్రింక్ చేయడానికి పప్పుకొచ్చాను అనగానే అతను భయపడుతూ ఉంటాడు. లేదు నేను సిస్టర్ సూజితో వచ్చాను అంటే ఇమీడియట్గా తనకి కాల్ ఇవ్వు అని అంటాడు. సో తనకి ఫోన్ ఇవ్వగానే నువ్వు టెన్షన్ పడకు, నేను తనని జాగ్రత్తగానే తీసుకొస్తాను అంటే నా టెన్షన్ తనది కాదు నీది, నువ్వు డ్రింక్ చేస్తే ఫుల్గా డ్రింక్ చేస్తావు, నువ్వు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు, నువ్వు ఇంకా ఎక్కువగా డ్రింక్ చేయకనగానే ఓకే ఓకే అని చెప్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కజిన్ చెప్తూ ఉంటుంది చెప్పాలంటే మా మామయ్య నేను ఇష్టపడుతున్నట్టుంది, ఎందుకంటే నీ ఆన్లైన్ పోస్టులు నేను చూపించాను, రాంగ్ వేలో కాదు, మా మామయ్య సింగిల్ కదా, ఒకవేళ ఏ అమ్మాయి అయినా మామయ్యని మోసం చేస్తుందేమో అని ముందే ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను, కానీ మా మామయ్య నీ గురించి అస్సలు వినలేదు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, అలాగే అలాంటి ఆన్లైన్ పోస్టులు నమ్మొద్దు అని చెప్పాడు. అప్పుడే అర్థమవుతుంది కదా అతనికి నువ్వంటే ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక డ్రింక్ పర్సన్ ఏమో తన దగ్గరికి వచ్చి ఇద్దరు గర్ల్స్ బాగా డ్రింక్ చేస్తున్నారే, నేను యాడ్ కావచ్చా అని, అలాగే హానిక కజిన్ని నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చా తిని బాగా డ్రింక్ చేసిందంటే ఇమీడియట్గా సూజీ ఏమో అతన్ని కొడుతుంది. అతనికేమో చాలా కోపం వచ్చి బాటిల్తో కొట్టబోతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి హాన్ వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు. అండ్ అలాగే సూజీ ఏమో వాళ్ళ కజిన్ని హౌస్ దగ్గర తీసుకొస్తారు. వాళ్ళ కజిన్ ఏమో నిద్రలో నుండి అంటూ ఉంటుంది, మా కజిన్ చూడడానికి మా బ్రదర్ చూడడానికి చాలా కోల్డ్లా కనిపిస్తాడు, కానీ చాలా మంచి పర్సన్, నిజంగా అతన్ని ఇష్టపడుతున్నాడు అంటే ఓకే ఓకే నువ్వు పడుకో అని అంటుంది. అలాగే అతను అడుగుతుంది నిజం చెప్పు ఆ రోజు అసలు ఏం జరిగింది నేను డ్రింక్ చేసినప్పుడు అనగానే సరే కార్లో మాట్లాడుకుంటూ వెళ్దాం నీకు చెప్తాను అని అంటాడు. అప్పుడే తను చెప్తూ ఉంటాడు ఆ రోజు నువ్వు డ్రింక్ చేసి నన్ను కీస్ చేసావు, అలాగే వేరే మ్యాన్ అనుకొని నన్నతో నైట్ స్పెండ్ చేయబోయావు అనగాని తను షాక్ అవుతుంది. అరే నేను అలా ఎలా చేస్తాను, నా లైఫ్లో నేనే కదా నేను ఫస్ట్ పర్సన్ ఇష్టపడింది, ఫ్లర్ట్ చేసింది కూడా నేనే కదా, ఇప్పుడు నేను ఈ పర్సన్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటుంది. సరే అని వాళ్ళ హౌస్ రాగానే ఏంటి నేను ఇలా కిస్ చేశానా అని కిస్ చేస్తుంది. అతనేమో సైలెంట్గా ఉండేసరికి ఈ పర్సన్ ఏంటి రియాక్ట్స్ కాడు అని అనుకుంటుంది. అప్పుడే అతను మళ్ళీ తనని కిస్ చేసి ఇలా కిస్ చేసావు అని అంటాడు. సో తనేమో మళ్ళీ అతన్ని టచ్ చేస్తూ ఉంటే చూడు నువ్వు నాతో గేమ్ ఆడాలనుకుంటే ఆడు, కానీ ఒక కండిషన్ నువ్వు ఇంకే అబ్బాయితోనూ కనెక్షన్స్ పెట్టుకోవద్దు అనగానే ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయని తను అంటుంది. నీకు నో అంటే నోనే అనగానే ఎవరు చెప్పారు నో అని, నాకు ఓకే అని మళ్ళీ కిస్ చేస్తుంది. అలా అతనేమో హౌస్కి వెళ్ళి తనకి వీడియో కాల్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకున్నాక నెక్స్ట్ డే అతనేమో తన గురించి మంచి రొమాంటిక్ డ్రీమ్ని కలగంటాడు. అలాగే వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ కజిన్ కాల్ చేసి బ్రదర్ సారీ నేను నైట్ ఫుల్గా డ్రింక్ చేశాను, ఈ విషయం పేరెంట్స్కి చెప్పొద్దు అని అంటుంది. అలాగే సూజీకి కూడా కాల్ చేశాను, సిస్టర్కి కొంచెం కోల్డ్ అలాగే ఫీవర్ వచ్చినట్టుంది అనగానే తనేమో ఇమీడియట్గా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే తనేమో ఏమైంది నా కోసం వచ్చావా మీ కజిన్ చెప్పగానే అని అంటుంది. సరే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను తిందురా అంటే నాకు ఓపిక లేదు అనగానే ఎత్తుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చోబెడతాడు. అలా నైట్ మొత్తం కేరింగ్గా చూసుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో అతను వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే సూజీ కాల్ చేసి నీతో ఇంపార్టెంట్గా మాట్లాడాలి హోటల్కి రా అని అంటుంది. అతను వెళ్ళగానే చూడు ఆప్షన్ పార్టీ ఉంది, అందులో నాకు మెయిల్ పార్ట్నర్ కావాలి, నువ్వు వస్తావా అంటే అతనేమో లేదు నాకు టైం లేదు అని అంటాడు. అలా అయితే ఓకేలే నేను వేరే ఎవరైనా మెయిల్ పర్సన్ని హ్యాండ్సమ్ పర్సన్ని చూసుకుంటాను అని ఫొటోస్ చూస్తూ ఉంటుంది మెయిల్ మోడల్ది. ఇమీడియట్గా ఫోన్ లాక్కొని జెలస్గా ఫీల్ అయ్యి సరే వస్తాను అని అంటాడు. అది కదా మ్యాటర్ అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆప్షన్కి వెళ్ళగానే అక్కడున్న ఇద్దరు అమ్మాయిలేమో తన మీద బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అతన్ని చూసి ఇంత హ్యాండ్సమ్ బాయ్ ఉన్నాడు అని, ఏంటి నువ్వు మళ్ళీ వేరే అబ్బాయిని మార్చావా అనగానే ఏంటి ఈ పర్సన్ నీకు హ్యాండ్సమ్గా అనిపిస్తున్నాడు కదా అని అనగానే వాళ్ళేమో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు.
అప్పుడే సూజీ దగ్గరికి ముగ్గురు బాయ్స్ రాగానే వాళ్ళు ముగ్గురు సూజీని పర్చూ చేస్తూ ఉంటారు. అప్పుడే అది చూసి హానేమో జెలస్గా ఫీల్ అయ్యి, సరే నేను వాష్రూమ్కి వెళ్తున్నాను, నేను వచ్చేలోపు వీళ్ళ ముగ్గురిని పంపించేసే అనగానే వాళ్ళ ముగ్గురికి చెప్తూ ఉంటుంది, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ముగ్గురితో ఎక్కడికి రాలేను అనగానే వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు. అలాగే అప్పుడే హాన్కి వాళ్ళ మమ్మీ కాల్ చేసి, ఏంటి నీ దగ్గర అంత టైం ఉందా, నువ్వు ఆక్షన్కి వచ్చావు అంటే, మమ్మీ నువ్వు ఆక్షన్లో ఉన్నావా అనగానే, అవును టెర్రస్ మీద ఉన్నాను అంటే తను టెర్రస్ మీదకి వెళ్తాడు. ఏంటి నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావా, ఆ అమ్మాయి నీకు గర్ల్ ఫ్రెండ్ అంటే లేదు, ఇప్పుడే నేను పర్సూ చేస్తున్నాను అంటే, అలా అయితే తొందరగా పర్సూ చేయి, ఎందుకంటే ఆ అమ్మాయి అంత బ్యూటిఫుల్గా ఉంది కదా, నీకు పోటీగా చాలామంది వచ్చేటట్టున్నారు అంటే, ఓకే మమ్మీ అని అంటూ ఉంటాడు. సరే తన పేరేంటి అనగానే నేమ్ చెప్పగానే, ఓ తను మిస్టర్ లో యొక్క కూతురా అంటే, అవును మమ్మీ అని అంటాడు. సో మన డాడీ మీ డాడీ అలాగే మిస్టర్ లో ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కదా, సో నేను అలా ఇంట్రడ్యూస్ చేయాలంటే, నేను అతను మిస్టర్ లో యొక్క కూతురు అని మ్యారేజ్ ఇష్టపడట్లేను, తను నాకు చాలా నచ్చింది అందుకే ఇష్టపడుతున్నాను అనగానే ఓకే అని అంటుంది. అప్పుడే సూజీ ఏమో కాల్ చేసి ఎక్కడున్నావు అంటే, నేను టెర్రస్ పైన ఉన్నాను అనగానే, సరే నాకు కూడా ఇక్కడ బోర్ కొడుతుంది, నేను కూడా వస్తున్నాను అనగానే వాళ్ళ మమ్మీ ఏమో, సరే మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు అని వెళ్ళిపోతుంది. అలాగని నువ్వు ఆ ముగ్గురు అబ్బాయిల్ని పంపించేసావా అంటే, పంపించేశాను అని అంటుంది. ఇమీడియట్గా అతనేమో కిస్ చేస్తాడు, తను కూడా మళ్ళీ కిస్ చేయబోతూ ఉంటే ఇమీడియట్గా దూరం నెడతాడు. తను అంటూ ఉంటుంది, చూడు నాకు ఇంట్రెస్ట్ రాగానే నువ్వు దూరం నెడతావని అంటూ ఉంటుంది, నువ్వు ఎంత బోరింగ్ క్యాండిడేట్వి అనగాని, సరే ఇక్కడ రిపోర్టర్స్ వచ్చారు కదా అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదు నీ వల్ల నేను ట్రైనింగ్ టాపిక్ వచ్చానులే అని అంటూ ఉంటే, సరే లిప్స్ క్లీన్ చేసుకో అనగాని, లేదు నేను మళ్ళీ కిస్ చేస్తాను అంటే, హానేమో మంచిగా ఐస్ క్లోజ్ చేసుకుంటాడు, తనేమో కిస్ చేయబోతూ నేను జస్ట్ యాక్టింగ్ చేశాను అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆప్షన్కి రాగానే సూజీ ఏమో ఒక రింగ్ మీద బీడింగ్ వేస్తుంది, తన మీద జెలస్గా ఉన్న అమ్మాయి ఏమో ఇంకా బీడింగ్ వేస్తూనే ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ పోటీ జరుగుతుంది. 90 మిలియన్స్కి రాగానే సూజీ ఏమో ఇంకా నా దగ్గర మనీ లేవు అని ఆపేస్తుంది. అప్పుడే హాన్ ఏమో 100 మిలియన్స్ చేసి ఆ రింగ్ని గెలుచుకుంటాడు. అలాగే సూజీ ఏమో, సరే నువ్వు వెళ్ళు పనుంది అని తనకి జెలస్గా ఫీల్ అయ్యే అమ్మాయి మీద ఫుల్గా క్లాస్ పీక్తూ ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క మమ్మీ కూడా వచ్చి తనకి సపోర్ట్ చేస్తుంది. అలా కార్లో కూర్చోగానే, ఏంటి అయిపోయిందా నీ పని అంటే, ఏంటి నీకు అర్థమైందా నేను ఏ పని మీద పోయానో, నువ్వు ఇంత తొందరలోనే ఇంత బాగా అర్థం చేసుకున్నావు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో హానిమ్ము వాళ్ళ మమ్మీతో మెసేజ్లో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, నాకు నీ గర్ల్ ఫ్రెండ్ కలిసింది, సో తను చాలా యూనిక్ అని అంటూ ఉంటే, తను నాకు నచ్చితే నేను కూడా తనకు నచ్చాలి కదా అని మాట్లాడుతూ ఉంటాడు. సో సూజీ అడుగుతుంది, ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను అనగానే, మేబీ అతను కొన్న గిఫ్ట్ వాళ్ళ మమ్మీకే కావచ్చు అని అనుకుంటుంది. అలా హౌస్కి ఇద్దరు కిస్ చేసుకుంటూ, ఇప్పుడు కాదు తర్వాత అని మళ్ళీ తన హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నెక్స్ట్ డే ఏమో తను వాళ్ళ కంపెనీకి వెళ్తుంది. అతను అంటూ ఉంటాడు, ఎందుకు వచ్చావంటే, లేదు చెప్పాలంటే నాకు చిన్న వర్క్ ఉంది, నేను వేరే లాయర్ దగ్గరికి వెళ్ళాను, అతను బిజీగా ఉన్నాడు అందుకే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది అంటే, నీకు ఏదైనా నెక్స్ట్ టైం వర్క్ ఉంటే నువ్వు డైరెక్ట్గా నన్ను మీట్ అవ్వు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అలాగే నేను మంచి లాయర్ని మాట్లాడాను, నీ పని తొందరలోనే అయిపోతుంది, ఏం టెన్షన్ పడకు అని అంటాడు. అలాగే జియా అంటూ ఉంటుంది, నా మూడ్ బాగాలేదు ఇప్పుడు కాదు అంటే, నీకేమనిపిస్తుంది, నేను నీతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నావా, కాదు మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామని. అలా వాళ్ళిద్దరు డిన్నర్కి వెళ్తారు. చెప్పాలంటే వాళ్ళ ఆంటీ గురించి రాంగ్ రూమర్స్ రావడం వల్ల తను చాలా అప్సెట్‌లో ఉంటుంది. అందరికంటే వాళ్ళ ఆంటీని ఎక్కువగా కేరింగ్‌గా చూసుకుంటుంది కాబట్టి, ఈ విషయం ముందే హాన్‌కి తెలుసు కాబట్టి దాని గురించి ఎంక్వైరీ చేయమని మనుషుల్ని పెడతాడు. సీన్‌లో ఏమో సూజీకి వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, నేను బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు రా అనగానే సూజీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ హాన్‌కి కూడా వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, నేను ఒక బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను, నువ్వు కూడా రా అని అంటాడు. సో హాన్ కూడా వెళ్ళాల్సొస్తుంది. అలా వాళ్ళు ఇద్దరు బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళేసరికి వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది, హాన్ అలాగే సూజీ ఇద్దరు పేరెంట్స్ ఫ్రెండ్స్ అని. సో షాక్, ఏంటి మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసా అనగానే సూజీ అంటుంది, యాక్చువల్లీ నా కంపెనీలో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఇతని లా ఫామ్కి వెళ్ళాను లాయర్ని మీట్ అవ్వడానికి అనగాని, ఓ మంచి విషయమే, ఇద్దరు పిల్లలకి ఒకరికొకరు తెలుసు అని అనుకుంటారు. అప్పుడే సూజీ ఏమో హాన్ దగ్గరికి వెళ్తూ ఉంటే, ఈరోజు కాదు రేపు అని అంటాడు. సో నెక్స్ట్ డే ఏమో వాళ్ళ డాడీ గ్రాండ్మాకి అస్సలు బాగాలేదని ఇమీడియట్గా తను తీసుకొని వెళ్తాడు. సూజీ ఏమో కనీసం హాన్కి ఇన్ఫామ్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హాన్ ఏమో ఫుల్ మెసేజ్ చేసినా కానీ ఎలాంటి రిప్లై ఇవ్వదు. తను హౌస్కి వెళ్ళగానే అర్థమవుతుంది వాళ్ళ స్టెప్ సిస్టర్కి చూసిన మ్యాచ్ ఇష్టం లేదని, వాళ్ళ సిస్టర్ ఏమో చెప్పలేకపోతుంది అని. ఇమీడియట్గా వాళ్ళ డాడీ ఏమో, నువ్వు వెళ్ళి ఆ అబ్బాయి దగ్గరికి డైరెక్ట్గా చెప్తావు కదా, నువ్వు వెళ్ళు అంటే తను వెళ్తుంది. ఆ స్టెప్ సిస్టర్ యొక్క బ్లైండెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, అలాగే నా మనసులో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నాడని రిజెక్ట్ చేస్తుంది. అదే రెస్టారెంట్లో ఆ నుండి తనను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. అలాగే కార్లో కూర్చోగానే, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటుంది. అలా ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు.
అలాగే హౌస్‌కి వచ్చి తనని కిస్ చేస్తూ, "నీకు ఇదే కదా కావాల్సింది. నువ్వు ఇంకా ఎన్ని డేస్ నాతో ఇలా గేమ్ ఆడతావు ఆంటీ. నువ్వేదైనా చెప్పాలనుకుంటే స్ట్రెయిట్‌గా చెప్పు ఆంటీ. ఆ రెస్టారెంట్‌లో అబ్బాయి ఎవరు?" అనగానే వాళ్ళ డ్యాడీ గురించి చెప్తూ ఉంటుంది. ఆ రోజు మన గ్రాండ్‌మాకి బాలేదని సడెన్‌గా వెళ్ళాల్సొచ్చింది. టైం కూడా లేదు. అలాగే మా సిస్టర్‌కి సంబంధించిన సంబంధం నేనేమో రిజెక్ట్ చేయడానికి వెళ్ళాను అని చెప్పి, నాకొక అబ్బాయి ఇష్టం ఉన్నాడని చెప్పాను అనగానే, "సరే ఇది చెప్పు. నేనంటే నీకిష్టమా లేదా?" అనగానే తను సైలెంట్‌గా ఉంటుంది. అతను అంటూ ఉంటాడు, నేనైతే సిన్సియర్‌గా ఇష్టపడుతున్నాను. నువ్వంటే నాకు ఫస్ట్ నుంచే ఇష్టం" అని అంటూ ఉంటాడు. సో, తనేమో సైలెంట్‌గా ఉంటుంది. "నువ్వు నిజం చెప్పు. నేను నీతో టైమ్ పాస్ లవ్ చేయాలనుకోవట్లేదు. నిజంగా నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా?" అనగానే తను సైలెంట్‌గా ఉంటుంది. అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తనేమో వాళ్ళ ఆంటీతో మాట్లాడుతూ తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆంటీ అంటుంది, "ఆ పర్సన్ నీకు అంతగా ఇష్టమైనప్పుడు నువ్వు అతనికి ఓకే చెప్పాల్సింది" అని అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక పార్టీలో మీట్ అవుతారు. అప్పుడే హానేమో తనని పక్కకి తీసుకెళ్ళి అలా కిస్ చేస్తూ, "నిజంగా నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నావా లేదా?" అనగానే తను ఓకే అంటుంది. అది వినగానే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే వాళ్ళిద్దరూ రూమ్‌కి రాగానే సూజీ చెప్తూ ఉంటుంది. చెప్పాలంటే ఆ రోజు నేను నిన్ను వేరే పర్సన్ అనుకోలేదు. నాకు డ్రీమొచ్చింది. అది కూడా ఫస్ట్ నైట్ డ్రీమ్. అందుకే ఇది సెకండ్ టైమ్ అనుకోని నేనలా అన్నాను. అనగానే తను అంటూ ఉంటాడు, "నేను ఫస్ట్ టైమ్ చూసినప్పటి నుంచి నాకు అర్థమవుతుంది. అలాగే నీ కిస్సింగ్ స్కిల్స్ చూసినంక నేనే నీ ఫస్ట్ పర్సన్ అని నాకు బాగా అర్థమైంది" అని అంటాడు. సో, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. జికి ఫస్ట్ బ్లైండ్ డేట్ వచ్చిన పర్సన్ ఏమో ఇంకా తన మీద రివెంజ్ తీసుకోవడానికి తన కజిన్‌ని కిడ్నాప్ చేస్తాడు. ఇమ్మీడియేట్‌గా తనేమో సేవ్ చేయడానికి వెళ్ళగానే, "ఏంటి ఇప్పుడు తినని చంపాలా? నువ్వే విధంగా నన్ను సేవ్ చేస్తావు చెప్పు? ఏ విధంగా నాకు సారీ చెప్తావు చెప్పు" అని అంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి ఆ పర్సన్‌ని పోలీసులకి అప్పగించి కొట్టి తనని సేవ్ చేసి బయటికి తీసుకొస్తాడు. అప్పుడే సూజీ వాళ్ళ డ్యాడీ వచ్చి, "ఏంటి నువ్విక్కడున్నావంటే" అప్పుడే సూజీ చెప్తుంది, "మేమిద్దరం ఇష్టపడుతున్నాం" అనగానే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! నువ్వు నిజంగా నా సన్నీలాయే టైప్ అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళిద్దరూ మంచిగా హౌస్‌లో లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటారు. సడెన్‌గా లిఫ్ట్ ఖరాబ్ అయ్యేసరికి ఇమ్మీడియేట్‌గా తను రింగ్ తీసి ప్రపోజ్ చేస్తాడు. ఇంతకంటే మంచి టైం దొరకదు కావచ్చు అని. లిఫ్ట్ సెట్ కాగానే వాళ్ళిద్దరూ బయటకొచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికెళ్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.